హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ చార్మి. మనసుంటే మార్గం ఉంటుంది అని మళ్ళీ రుజువు అయింది. ఇది నేను చెప్పిన మాట కాదు, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ చెప్పిన మాట అనేది చెప్పుకోవచ్చు. అయితే ప్రజెంట్ పవన్ కళ్యాణ్ కొన్ని మీటింగ్స్లలో కూడా వింటూ ఉన్నాం, 35,000 మంది అమ్మాయిలకు పైగా కనిపించకుండా పోయారు, ఎక్కడికి వెళ్ళారు ఏంటి, వాళ్ళ ఆచూకీ తెలీదు, వాళ్ళ గురించి ఎలాంటి ఎవిడెన్స్ కానివ్వండి ఏమీ లేదు, వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళారు ఏంటనే తెలియదు అని చెప్పేసి ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆయన దగ్గరికి ఒక మహిళ వచ్చి అర్జీ పెట్టుకుందనమాట. సార్, మా పాప 9 నెలల క్రితం ఎక్కడికో కనిపించకుండా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి సంబంధించి మా పాప మళ్ళీ కావాలి అంటే ఎక్కడైతే ఆయన కూర్చున్నాడో అక్కడే సిఐకి కాల్ చేసి అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ కేసు ముందుకు వెళ్ళలేదు ఏంటి అనే దానిపైన ఆయనతోని మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత సిఐ ఆయన టీం మొత్తం కలిసి ఆ అమ్మాయి ఎక్కడ ఉంది ఏంటి అనేది జమ్మూలో ఉంది అని వెతికితే, చాలా రోజులు వెతికితే దొరికిందంట. అయితే వెతికిన తర్వాత ఒక 2 to 3 డేస్లలో ఆయన దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ని అయితే బయటకి పబ్లిష్ చేశారు. 9 నెలల క్రితం ఒక అమ్మాయి తప్పిపోయింది, అసలు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఏంటనేది కూడా తెలీదు అని చెప్పేసి అయితే మనకు తెలుస్తుంది. అయితే అర్జీ పెట్టుకున్న వెంటనే సిఐకి కాల్ చేసి మాట్లాడి వాళ్ళతోని ఆ అమ్మాయిని జమ్మూలో ఉంటే అక్కడికి స్పెషల్ ఫోర్స్ని అంతా పంపించి ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకువచ్చారు. అయితే ఒక పొలిటీషియన్ ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దేశం కోసం అలాగే ఆయన రాష్ట్రం కోసం ఎంత చేయగలిగితే అంత చేయాలి అనే దానికి ఇటు పవన్ కళ్యాణ్ నిదర్శనం అని చెప్పొచ్చు. జస్ట్ ఒక ఫోన్ కాల్తోని ఆయన మొత్తం నడిపించారు అని చెప్పొచ్చు. ఇలా ఇప్పటికే నిజంగానే మరి గత ప్రభుత్వంలో ఇవన్నీ వెలుగులోకి రాలేవా అంటే నిజానికి ఎప్పుడూ కూడా అమ్మాయిల మిస్సింగ్ కేసుకి సంబంధించి ఎక్కువగా టాపిక్ అనేది రేజ్ అవ్వలేదు, కానీ అయ్యారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. కానీ సంఖ్య ఎంత ఉండొచ్చు ఏంటి అనేది ఇప్పటి వరకు తెలియంది. ఎందుకంటే 35,000 అని వినిపిస్తూ ఉంటుంది, 25,000 అని వినిపిస్తుంది. అంటే నిజంగా 35,000 మంది అమ్మాయిలు అంటే సగానికి సగం కనిపించకుండా పోయారు అని చెప్పొచ్చు. మరి అంతమంది అమ్మాయిలు కనిపించకపోయినప్పటికీ ఎందుకు దీనిపైన యాక్షన్స్ తీసుకోవట్లేదు ఏంటి అని చెప్పేసి ఆయన ఆరా తీయడం కూడా జరిగిందంట. అండ్ అలాగే ఈ అమ్మాయి ఎవరైతే 9 నెలల క్రితం కనిపించకుండా పోయిన అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఆనందానికి అడ్డు అదుపు అంటూ ఏది లేదంట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పిన వెంటనే ఇటు పవన్ కళ్యాణ్ కూడా పోలీసులు చేసిన పనికి అభినందనలు చెప్తూ మనసుంటే మార్గాలు ఎన్నెన్నో, మనసు పెట్టి చేస్తే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు అని చెప్పేసి ఆయన చెప్తూ అభినందనలు తెలపడం జరిగింది సిఐకి అండ్ వాళ్ళ టీంకి. సో మీరేమనుకుంటున్నారు? ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి కేసు ఆయన సాల్వ్ చేయడము అండ్ అలాగే వచ్చిన 1 month కూడా కాకన్నా ముందు ఇంత మంచి రెస్పాన్స్ అయితే రావడం చూస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో తెలియజేయండి.